డాక్టర్ గారు మీరు చెప్తున్న ఇన్ని చాలా వరకు సమస్యలున్నాయి. అంటే దానికి మనం కంప్యూటర్ ఉపయోగిస్తున్నాం, స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నాం. అన్నీ మనం ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌తో లైఫ్ ఉంది. ఇవి మనకి ఈ న్యూరో సంబంధించిన వ్యాధులు రావడానికి ఏదైనా లింక్ ఉందండి ఏదైనా? అంటే మీరు లైఫ్ స్టైల్‌లో ఒక భాగంగా చెప్పారు ఇంతకుముందు. యాక్చువల్లీ న్యూస్ పేపర్‌లో అన్నీ సెల్ ఫోన్ యూజ్ చేస్తే బ్రెయిన్ ట్యూమర్ అవుతుంది. అలాగా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆహ్, అది చాలా ఎక్కువ మీన్స్ డోస్‌లో ఫోన్ యూజ్ చేస్తే దెన్ బ్రెయిన్ ట్యూమర్ వస్తుంది. బట్ దట్ ఈస్ ఓన్లీ ఇన్ ఎక్స్పెరిమెంటల్ ఇన్ రాట్స్‌లో ఎక్స్పెరిమెంట్‌లో దే హావ్ సీన్ దట్ ఫోన్ ఎక్కువ దట్ రేడియేషన్ ఎక్కువ అయితే అవుతుంది. బట్ నార్మల్లీ వాటెవర్ ఫోన్ వి ఆర్ యూజింగ్ విత్ దాట్ రేడియేషన్ బ్రెయిన్ ట్యూమర్ యూజువల్లీ రాదు. Because that dose is very safe dose, and so that will not cause brain tumors. Uh, but it will cause if it's prolonged time use cheste phone, then irritation వస్తుంది. So usually means Bluetooth అన్ని యూజ్ చేస్తే మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ పర్ డే అవాయిడ్ చేస్తే బెటర్, ఆర్ స్పీకర్ ఫోన్ యూజ్ చేస్తే బెటర్. దెన్ ద రేడియేషన్ విల్ నాట్, when you use a Bluetooth, directly radiation is near the your brain only. So the radiation temperature, ఆ కోసం if you are in the office, better speaker phone use చేస్తే the chances of damage is less. ఓన్లీ ఇన్ ట్రావెలింగ్ టైంలో వెరీ ఎసెన్షియల్ బ్లూటూత్ అని యూజ్ చేయండి. సరే మరోవైపు మనకి లైఫ్ స్టైల్‌లో మన ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే వ్యాపారాలు కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కువ సిట్టింగ్ మనం కూర్చునే చేస్తున్నాం. తర్వాత పడుకునేటప్పుడు ఈ పోర్చర్స్ వల్ల ఏమైనా మనకేమైనా అంటే ఎక్కువ ఈ స్పైన్‌కి కావచ్చు, లేకపోతే మిగతా వాటికి ఏదైనా నష్టం జరిగే అవకాశం ఉందండి? కూర్చుంటే రిలాక్స్ ఉంటారు వి థింక్ అనుకుంటాము, బట్ అది కరెక్ట్ కాదు. వెన్ యూ సిట్, బ్యాక్ బోన్లో డిస్క్ ఉంది కదా, డిస్క్లో హైయెస్ట్ ప్రెషర్ ఈజ్ వెన్ యూ సిట్ ఓన్లీ. ఇట్ ఈస్ లెస్ వైల్ లయింగ్ డౌన్, ఆర్ నిలబడితే కూడా లెస్ తక్కువ ఉంటుంది. ఆ కోసం ఎక్కువ టైం కూర్చుంటి పని చేస్తే ఆ పర్సన్స్కి తొందరగా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఆ కోసం 1 అవర్ కూర్చుంటే ఒక 5-10 మినిట్స్ నడవాలి, బ్రేక్ చేయాలి. 1 అవర్ కూర్చుంటేనే. కూర్చుంటే ఒక 5-10 మినిట్స్ నడవాలి. దెన్ రెగ్యులర్లీ బ్యాక్ మసిల్ ఎక్సర్సైజ్, సూర్య నమస్కార్ చేయాలి. చేస్తే ఈ మీన్స్ వర్క్ జనిత ప్రాబ్లమ్స్ తగ్గుతుంది. సో ఓన్లీ సిట్టింగ్ ప్రొలాంగ్ ఫర్ 7 అవర్స్, 8 అవర్స్, 10-12 అవర్స్ చేస్తారు జాబ్. అది బ్రేక్ చేస్తే ఇట్ ఈస్ బెటర్, బికాజ్ మ్యాక్సిమం ప్రెషర్ ఇస్ ఆన్ ద డిస్క్ అండ్ సిట్టింగ్ పోస్చర్. దెన్ వాళ్ళకే ఎక్కువ డిస్క్ ప్రొలాప్స్ అవుతుంది, బ్యాక్ పెయిన్ అవుతుంది, దెన్ సర్జరీ చేయాలి అని అవాయిడ్ చేయొచ్చు ఇఫ్ యూ టేక్ ప్రికాషన్స్.